విజయనగరం జిల్లా పార్వతీపురం తహసీల్దార్ విజయలక్ష్మి ఎమ్మెల్యే బోనెల విజయచంద్రపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే విజయచంద్ర రాత్రి సమయంలో ఫోన్ చేసి విపరీతమైన బూతు పదాలతో నానా దుర్భాషలాడారని మనస్తాపానికి గురై పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విజయచంద్ర తహసీల్దార్ విజయలక్ష్మికి ఫోన్ చేసింది వాస్తవమేనని, రైతులకు సంబంధించిన విషయమై 36 సెకండ్లు మాత్రమే మాట్లాడారని తెలిపారు. తహసీల్దార్ రైతుల నుంచి 2 లక్షల రూపాయలు లంచం తీసుకున్నారని, పనిచేయకపోవడంతో వాకప్ చేశారని ఎమ్మెల్యే అంటున్నారు. ఈ నిన్న ఎంఆర్ఓ గారికి మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 వరకు దాదాపుగా 50 సార్లు ఫోన్ చేయడం జరిగింది. కారణం ఏంటంటే ములగ గ్రామంలో రైతులు ఎవరైతే గత 50 సంవత్సరాల నుంచి వాల్ సాగులో ఉన్న గ్రామంలో రైతులు నా దగ్గరికి రావడం, అది నేను ఆర్డీఓ గారికి పంపించడం, ఆర్డీఓ గారు కూడా ఎంఆర్ఓకి రూటెడ్ చేస్తూ వీళ్ళకి డిజిటల్ సిగ్నేచర్ అయితే పెండింగ్ ఉందో చేయండి అని చెప్పడం జరిగింది. ఈ ప్రాసెస్ లో ఈ ములగ వాళ్ళ దగ్గర నుంచి 10 లక్షలు డిమాండ్ చేయడం, ఆ 10 లక్షల్లో ఈ రైతులు 2 లక్షలు ఇవ్వడం కూడా జరిగిందండి. ఈ 10 లక్షల డిమాండ్, ఈ 2 లక్షలు కూడా నాకు చెప్పాల. నేనేమనుకున్నానంటే ఇచ్చిన ఏదైతే ఉందో అది అయిపోయిందేమో అనుకున్నాం. తీరా చూస్తే 2 లక్షలు కూడా ఆమె తీసుకొని అలాగే ఇంతవరకు పని చేయాల. నేను ఈ విషయం చేద్దామని అడుగుదామని మధ్యాహ్నం నుంచి ట్రై చేస్తున్నాను. ఈ విషయాన్ని ఆమె ఫోన్ ఎత్తకపోతే ఆయన పై అధికారి ఆర్డీఓ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఆర్డీఓ గారు ఫోన్ చేసి 50 సార్లు ఫోన్ చేశానండి, మీ అమ్మారో ఎందుకు ఇంకా నాకు చేయలేదంటే నేను చేయిస్తానండి అన్న. 10 గంటలకు కూడా ఆయన ఫోన్ చేశారు. మీకు ఫోన్ చేసిందా అని అడిగారు, చేయలేదండి అన్న. సరే లేదని వాట్సాప్ కాల్ చేసి డబ్బులు ఎందుకు తీసుకున్నారు, ఏం జరుగుతుంది, ఏం ఇంతవరకు చేయలేదని అడిగితే దానికి సమాధానం 39 సెకండ్లు వాట్సాప్ కాల్ మాట్లాడడం జరిగింది. 39 సెకండ్లు. ఎంత తీసుకున్నావు, ఎందుకు తీసుకున్నావు, ఏ పరిస్థితుల్లో తీసుకున్నావు, నీకేం అవసరం, ఎందుకు చేయలేదు, అసలు ముందు ఫోన్ 50 సార్లు చేస్తే ఎందుకు ఎత్తలేదు. ఆమె సమాధానం నేను ఎంఆర్ఓ అండి, నా ఇష్టం అండి అంటారు. ప్రజాప్రతినిధులు అంటే ఎవరైతే గత వైసీపీ ప్రభుత్వం నుంచి ఇంకా పనిచేస్తూ అదే దోహలో ఉంటే మాత్రం పరిస్థితులు బాగోవు. ఈ విషయాన్ని నేను పై వరకు తీసుకెళ్ళడం జరిగింది. నేను రాత్రి కలెక్టర్తో మాట్లాడడం జరిగింది, ఆర్డీఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు దానికి కావాల్సిన సారాంశం, ఆమె ఎలాంటి పనులు చేస్తుందో, ఇంతకుముందు చిత్తూరులో చేసిన పనులకి అక్కడి నుంచి కొడితే శ్రీకాకుళంకి వచ్చింది. అక్కడ చేసిన ఇలాంటి వ్యవహారాలకి శ్రీకాకుళం నుంచి పార్వతీపురం పంపించారు. ఆమె మెంటల్ ఎబిలిటీ చెక్ చేయాల్సిన అవసరం ఉందేమన్నది నా ప్రధానమైన డౌట్. మానసికంగా ఆమెకి ఏమైనా ఇబ్బందులు ఉండొచ్చు. అయితే దీనిపైన ఎంక్వైరీ చేయాల్సిందిగా. ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు మతిస్థిమితం లేకుండా పనిచేయడం మంచిది కాదని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏ అధికారికైనా ప్రజాప్రతినిధిగా తన వంతు ఏం చేయాలో అది చేస్తామని ఆయన తెలిపారు. అయితే దీనిపైన ఎంక్వైరీ చేయాల్సిందిగా. అంతేకాకుండా ఈ పైన ఎవరైతే పీజీఆర్ఎస్ లో కంప్లైంట్ ఇచ్చారో, ప్రధానంగా ఈమె వచ్చినంతన్నా డబ్బులు అడగడం, ఈ ఎంఆర్ఓ ఆఫీసులోని సిబ్బంది కూడా ప్రతి ఒక్కరు డబ్బులు అడగడం, క్యాస్ట్ సర్టిఫికేట్ నుంచి మ్యూటేషన్స్కి ఒక రేటు, క్యాస్ట్ సర్టిఫికేట్కి ఒక రేటు, అలాగే ఇప్పుడు ఎల్పీసీలు అవుతున్నాయి హౌసెస్కి, దానికి ఒక రేటు, ప్రతిదానికి ఒక పద్ధతిగా ఒక రేటు పెట్టుకొని బయటికి ఏమొచ్చి ఏమి తెలియనట్లు నటిస్తుంది ఎంఆర్ఓ. ఈ విషయాన్ని కూలంకుషంగా నా దగ్గరికి వచ్చే బాధ్యతలు చెప్పిన విషయాన్ని ఆమెతో మాట్లాడదామని ట్రై చేస్తే ఎత్తలేదు. దీనిని సీరియస్గా తీసుకోవడం జరిగింది. రేపు ఆల్రెడీ రెవెన్యూ మంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది. ఇమీడియట్గా ఇలాంటి కరప్టెడ్ ఆఫీసర్స్ని, మెంటల్ బ్యాలెన్స్ లేని ఆఫీసర్స్ని జిల్లాలోనే కాదు అసలు సర్వీస్కి అవసరం లేదనే విషయాన్ని మీడియా ద్వారా కలెక్టర్కి అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్కి తెలియజేస్తున్నాను. రేపటికల్లా ఆమె చేసిన ఫాల్స్ ఎలిగేషన్కి క్షమాపణ, లిఖితపూర్వకంగా క్షమాపణ ఇవ్వాలి. రెండోది, ఇవ్వలేని పక్షంలో ఆమెని ఎక్కడికి పంపించాలో అక్కడ పంపించడం జరుగుతుంది. లీగల్గా నాకున్న రైట్స్ ప్రకారం ప్రజాప్రతినిధిగా ప్రివిలేజ్ కమిటీకి పంపించడం జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు ఆమె ఈ ఉద్యోగానికి అనర్హురాలు, ప్రజలకి సాయం చేయలేని ప్రజాసేవకురాలు. అంటే వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, ఈమె ద్వారా ఇన్సిడెంట్ ద్వారా మిగతా వాళ్ళకు కూడా చెప్తున్నా, ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో
వీఆర్ ఆల్ అందర్ పబ్లిక్ సర్వెంట్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎవరు రాజులు కాదు. ప్రజల సమస్య తీర్చకుండా ప్రజల దగ్గర డబ్బులు తీసుకుంటే ప్రతి ఒక్కరికి ఇదే పరిస్థితి ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను.